హాయ్ అండి, అందరు ఎలాగ ఉన్నారు? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా? ఇప్పుడే అంటే లంచ్ చేస్తున్నాను అనమాట. ఓట్స్తో పాటు నట్స్, బ్లూబెర్రీస్ అన్నీ వేసి ఇది నా లంచ్ అనమాట. ఇవాళ చేస్తాను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పిల్లలకి హాలిడేస్ వచ్చినాయండి ఆ స్ప్రింగ్ బ్రేక్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్దాం చంపేస్తున్నారు అనమాట. సరే, శాన్ ఆంటోనియో అని ఇక్కడ మనకి టెక్సాస్ దగ్గరలో ఉంటుందండి. సో ఏ ప్లేస్కి చూడలేదు టెక్సాస్ వచ్చిన దగ్గర నుంచి. సర్లే ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంతా క్లియర్గా వీడియో పెడతాను. 3 days ట్రిప్ అండి. ఇవాళ ఫస్ట్ డే. ఒక ప్లేస్కి ప్లాన్ చేసామన్నమాట. అది ఏంటి అనేది చూద్దాము. ఇంకప్పుడే ఇంకా తింటా. హలో, ఇంకప్పుడు రెడీ అయిపోయావా? ఇప్పుడప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని రెడీ అయిపోయింది. బాగానే ఉందిలే ఇది. అది నేనే సెలెక్ట్ చేశాను అనమాట. ఎక్స్ట్రా చెక్కు మమ్మీ ఏది సెలెక్ట్ చేస్తే అది వేసుకోవాలి. అదే బాగుంటుంది కదండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. సర్లే, ఇంకా బ్యాగ్ అది చూస్తున్నారు కదా, రెడీ చేస్తున్నాము, అన్నీ సర్దుదాము. అరే, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఓకే, సో నీ అన్ని బట్టలు ఇచ్చి ఇక్కడ పెట్టే. సదరం మొదలెట్టయితేనే వెళ్తా ఉండు. సదరం మొదలెడతా అంటే ఇప్పుడు ట్రిప్లకు వచ్చిన తర్వాత మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ అది కావాలని మమ్మల్ని పెట్టుకున్నారనుకో, ఇంకెవరైతే ఏడిసినా అల్లరి చేసినా నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇంకా వాళ్ళకి ఇంక తీసుకెళ్ళను అనమాట. మమ్మీ ఇదేంటి? ఓ ఇదా ఏంటో అని చూస్తున్నాను. కళ్ళకి యాక్చువల్లీ ఇది పెట్టానండి పఫ్ ఐస్ కోసం. కంగారు పడ మర్చిపోయి మీకు కూడా చూపించేస్తే పోద్దేమో. ఇది ఎబిబ్ అని చెప్పి ఒకటి బాగుంటుందండి. ఈ ఐ ప్యాచ్లు అనమాట, ఐ కోసం నేను వాడుతున్నాను ఈ మధ్య. ఇలా చిన్న స్పూన్ ఇస్తాడు. మీకు ఎవరికన్నా కావాలితే చెప్పండి, కానీ నేను పట్టుకెళ్తున్నాను. నైట్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఉంటాయి. ఇంకెళ్ళి పని చూసుకో. ఇంగ్లీష్ ఏంట్రా? సర్దుతున్నామండి. అక్కడ మళ్ళీ చల్లగా ఉంటుందేమో చిన్న జాకెట్లు కూడా పెడుతున్నాము. నేను వేసుకునే డ్రెస్సు ఏదో ఒకటి 2 రకాలు. తర్వాత సన్ స్క్రీన్లు, లోషన్లు. ఇది ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఆల్ ది బెస్ట్. ఇంకేంట్రా పర్ఫ్యూమ్ పెట్టావా? రిక్కి మాయిశ్చరైజర్ ఉండాలి. ఒక మాయిశ్చరైజర్లో మరి జీన్స్ ప్యాంట్లు అందులో డ్రైవర్లో ఉన్నాయి. అవి ఎక్కర్లేదురా, 2 సేమే సైజ్ ఏదో తెలియక. ఇవి బాగున్నాయండి. అంటే మీరు రీసెంట్గా వెళ్తే మాత్రం కాస్కోలో ఇలా ట్రిప్లకి వెళ్ళడానికి పిల్లలకి బాగున్నాయి అనమాట. ఒకటి ఆల్రెడీ వేసుకుంది, అది నీ ఫేస్ కనపట్టలేదు. ఆల్రెడీ వేసుకుంది ఒకటి. అంటే క్యూట్గా ఉన్నాయి. సరదాగా పిల్లలకి సమ్మర్ వేర్లో మనం ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు బాగుంటాయి అనిపించి ఏదో సెట్ తెచ్చారు. ఇప్పుడే కాస్కోలో ఉన్నాయంట. ఎవరన్నా కావాలనుకుంటే చూసుకోండి. నెక్స్ట్ నా నైట్ డ్రెస్ ఇది. నైట్ డ్రెస్ ఇది సరిపోద్దులండి. మనం అక్కడికి అనుకుంటాం కానీ వీటితోనే పడుకుని పోతాను నేనైతేనే. తర్వాత మనం ఇది బ్యాగ్లో సర్దాల్సి. ఎప్పుడెప్పుడో కాయిన్స్ రాగాలు పాడేస్తుంది. కాయిన్స్ రా పడిపోతావు. గోల్డ్ కాయిన్ నిజమనుకోకండి, ఇండియన్ రూపీస్ అనమాట. ఇండియన్ రూపీస్. అంతకుముందు మనకి మనీ చేంజ్ అయిన తర్వాత ఇలా వచ్చింది కదండి మంచి గోల్డ్ కాయిన్ లాగా. ఎంత ఇది? 5 rupees. చేస్తాను. ఓకే, పర్ఫ్యూమ్ పెట్టావా? అంత సెట్ సద్దేహము టకటక. అంటే 2 days కదండి. పెద్ద నా ఇయర్ రింగ్స్ అన్ని దుబ్బేస్తుంది తెలుసా? ఇవన్నీ నాయే ఇయర్ రింగ్స్ అన్ని. చూసారా? వాట్ యువర్స్ ఇస్ మైన్, మైన్ ఇస్ మైన్. ఏం చెప్పావురా? నో, మై మనీ ఇస్ మై మనీ, యువర్ మనీ. సెట్ అండి. మా ఆయన రెడీ అవ్వడానికి వెళ్ళారు. ఓకే, ఆల్ సెట్. లెట్స్ గో. బట్టలు సద్రమైందండి. అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా డ్రెస్ చేసుకుని బయలుదేరదామని. ఆల్రెడీ 1 గంట అయిపోతుంది అనమాట. మేము 2:30కి బయలుదేరదాం అనుకుంటున్నాము. 2:30 అయిపోతుంది. జస్ట్ ఏంటి నన్ను పండగ కోసం కొంచెం పులిహోర ఏం చేసి ఉన్నాయన్నమాట. పులిహోర తింటావా?
మా తిండి నువ్వేం తిని చస్తావులే. కొబ్బరి పాలేసి పలావ్ అండి. నేను పోట్లెక్కలు అందరికీ పోట్లెక్కలు కదా, ఇంక ఎక్కలు అందరూ కొంచెం తెచ్చేసాం అనమాట. మిగిలింది పని అయిపోద్దిలే వాళ్ళకని. ఓకే, ఇంకా మా చిన్నోడు కూడా ఫుడ్ పెట్టేస్తే పని అయిపోద్దండి. కొంచెం రైస్ అయ్యి పెట్టేశాను, కానీ నేను తెచ్చినట్లో ఇంకా కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి. కొన్ని ఏంటంటారు, దోసకాయ పచ్చడి ఒకటి, దోసకాయ ఏదో చేశారండి. ఏదో దోసకాయ పచ్చడి ఒకటిని, ఇంకోటి ఏమోని ముల్లంగితో కూడా చట్నీ చేశారు. కొంచెం సాంబార్ అనమాట. సో మా ఆయన వచ్చి ఏదో తింటాడు. కొంచెం వైట్ రైస్ పెట్టాను, కొంచెం ఇది ఉంది. ఫుడ్ తినేస్తే ఇంకా గబగబా బయలుదేరదామండి. 2 ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాము, మా అక్కల ఫ్యామిలీ మేము అనమాట. ఇళ్ళని పిక్ చేసుకోవాలి. సో యా ఓకే మరి. పదన లెట్స్ గో. కమ ఇప్పుడే బయలుదేరుతాము. మా ఆయన ఇంకా ఆ స్టీరింగ్ దగ్గర ఎక్కండి అని ఎదురు చూస్తున్నాడు. మేము మాత్రం మాట్లాడుకుంటా సోదేసుకుంటా ఒక అరగంట లేట్ అయ్యామన్నమాట. సో వరుసగా చూద్దాం మరి 3 రోజుల ట్రిప్ ఏం జరుగుతుంది ఏంటి అని. ఓ పిల్లలు రెడీ? వీళ్ళు ఇంకా లోపల కూర్చొని రెడీ అవుతూనే ఉన్నారండి. ఎంతైనా తల్లికి మించిన పిల్లలు కాబట్టి అలా రెడీ అవుతూ ఉంటారు. సరే మరి బయలుదేరదామా? చూడగానే ఆపేసారు ఇంకెళ్ళు. ఆర్డర్ అరగంట. ఎవరికి ఏంటి చెప్పండి. ఓకే తీసుకోండి. ఒరే అన్ని మీరే తినేస్తారంటారా, మాకు కొంత ఎట్టంటారా? వీడియోలు తిస్తున్నారండి. పెట్టేటప్పుడేమో ఆర్డర్ వాళ్ళకి పెడితే సరిపోద్ది అనుకుంటున్నాం. అవన్నీ చూస్తుంటే నోరు వస్తుంది. ఏమున్నారా? ఏది ఇలా ఏది టేస్ట్ బాగుందేమో. హెల్త్కి మంచిది కాదండి. ఏంటంటే ఎంకాడు మొత్తం వెనకాల చూసారా, చిక్-ఫిల్ దుకాణం ఓపెన్ చేశారు చూడండి మొత్తం. మళ్ళీ బయలుదేరి ఎంత టైం అయింది అనుకున్నారు? జస్ట్ అరగంటే, 30 minutes అంతే. అక్కడ ఆగేసాం. అది అంతే మరి. ట్రిప్ అంటే అలాగ ఉండాలి. ఇంకా ముందు ఏముంటుందో చూద్దాం నడండి. అబ్బా పక్కన ట్రాఫిక్ ఉందే. ఈడేంటి టోల్స్ అంత చేస్తున్నాడు? $20, $10 ఏంటిది? $2 ఉంటుంది కానీ అంత చేస్తున్నాడు. నువ్వు ఎందుకు డబ్బులు తగలేసుకుంటే ఇందులోకి దూరిపోతున్నావు? ఆ పక్క లైన్లోకి వెళ్ళొచ్చు కదా. అంతే మనకు కావాలి ఇటు తీసుకొచ్చిందంటవా? మరి డబ్బులు ఎవరు కడతారో? గూగుల్ అక్క కడతదేంటి? ఇంకా మా నాన్న కూడా గుర్తొస్తాను నీకు. సరేలే చూపించింది మంచి పని చేసింది. లేకపోతే ఇంకా అక్కడ కూర్చునే వాళ్ళు $10 ఇవ్వాలి కదా, రేపు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ వెనకాల కూర్చొని మొత్తం అంతా స్టక్ అయిపోయిందే. దీన్ని బట్టి ఫ్రైడే ఈవినింగ్లు ఆఫ్టర్నూన్లు ఎక్కడికి ట్రిప్పులకు బయలుదేరకూడదేమో కదా. హలో జెస్సీ. సో అదండి ఫైనల్గా వచ్చాము ఇక్కడికి. అంటే మేము యాక్చువల్ ట్రిప్కి వెళ్ళడానికి 1.5 hour ముందే ఇక్కడ ఆగామన్నమాట. హోటల్ ఇక్కడ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి ఆస్టిన్లో ఆగాము. బేసిక్గా శాన్ అంటోనియో వెళ్ళడానికి ఏమో ఇంకా 1 hour పడుతుందండి ఇక్కడ నుంచి. సో నైట్కి ఇక్కడ ఆగి, ఎందుకంటే ఆస్టిన్లో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వ్యూ. ఇది ఎలాగంటే మీకు ఫిదా మూవీ ఆల్రెడీ తెలుసు కదా. ఫిదా మూవీలో హీరో ఇక్కడికి వచ్చి యూఎస్లో వచ్చి తర్వాత సాయి పల్లవి గారు కూడా వస్తారు కదా. బ్యాక్ వచ్చిన తర్వాత సాంగ్ అది షూట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఈ ప్లేస్ లో. ఇప్పుడు మేమైతే ఎక్కడ ఉన్నామో లేక్ ట్రావిస్ అని చెప్పి ఇక్కడ షూట్ జరిగిందండి. ఆ పైనుంచి మీరు సీన్లు కూడా చూస్తున్నారు కదా. ఆ పైనుంచి వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం, అంటే లవర్స్ ఇక్కడ నుంచి ఏదైనా కోరుకుంటే జరుగుతుందంట అని చెప్పారు కదా. అది ఈ ప్లేసే. మేము ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే వాళ్ళు అలా నమ్ముతారు. మరి నిజంగా జరుగుతుందో తెలీదు. నేను కూడా ఏదో కోరేసుకుంటాను. జరిగిందో లేదు తర్వాత చెప్తాను. సో వాళ్ళ షూటింగ్ అంతా ఇక్కడ జరిగిందండి. కొంచెం లేట్ అయిపోయింది, మేము చీకటి పడిపోయింది రావడానికి. నాకైతే చాలా చాలా నచ్చిందండి పైనుంచి వ్యూ చూడడానికి. కానీ అంటే మనకు ఫోటోలో కొంచెం డార్క్గా అలా చీకటిగా ఉంది కదా, బట్ రియల్గా చూస్తే చాలా బాగుందన్నమాట ఇదంతా. అంటే ఆ సన్సెట్ వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, చాలా బాగుంది. ఇంక ఇవన్నీ స్లోగా చూడండి. బట్ నాకైతే మంచిగా అనిపించింది. మూవీస్లో చూసినవి డైరెక్ట్గా చూస్తుందో ఫీలింగ్ కదా. సో అది ఇదంతా కానిచ్చుకుని ఇంక హోటల్కి వెళ్తాము. Where are you going, Ricky?
హలో హలో ఎక్కడికి విక్కీ కీస్ చూసావా ఎన్ని ఉన్నాయో అన్ని కీసే యా సి కీస్ లాక్స్ బట్ యూ డోంట్ నో వేర్ ఈస్ ద లాక్ రైట్ వాళ్ళు చదువుకుంటుంటే రిక్కీ కూడా వెళ్ళి చదువుకున్నావు రిక్కీ చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవేంటి ఐస్ క్రీమ్ కోనుల్లో ఉన్నాయే కాకడాలా ఏదో సంథింగ్ అలా ఉన్నాయే. అబ్బా మనీ ప్లాంట్లు వీళ్ళు కూడా పెట్టారండి. వ్యూ చూసారా ఎంత బాగుందో. అంటే కొంచెం లేట్ అయింది అనిపించింది కానీ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. సాల్సా టైపు మరీ అసలు భయం వేసేలా ఉంది కదా. అలా ఏలాడ తీసారండి మరీని. చైర్లు కూడా చూడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెట్ డిఫరెంట్గా ఇచ్చుడు ఎలా ఉన్నాయో. ఓయాసిస్ లేక్ ట్రావిస్ ఈ తాళాలకున్న థీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడ తీసినా తాళాలు వేసారు. ఏంట్రా పిల్లలతో వేసావా నువ్వు? నచ్చిందా రిక్కీ? నో ఏ ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి నువ్వు అంటున్నావు ఇప్పుడుకి. కాకపోతే అది కొంచెం చీకటి పడింది కానీ ఇక్కడ ఇంకా నైట్ వ్యూ ఇలా ఉంటుంది కదా. వీడెవడో రిక్కీ నీకులాగా ఊగుతున్నాడు వీడు. వీళ్ళిద్దరు చూడు మరి ఇలా పోజు పెట్టింటారు ఎవరైనా ఇద్దరు. ఇలా ఉప్పు ఎక్కించారు తెలుసా మీకు ఇది? ఇలా ఉప్పు ఎక్కడం అంటారు. సరిపోదండి అయితే ఇంకా విజయ్ ఏంటి అసలు ఆగట్లేదు. మా ఆయన వెళ్ళిపోతున్నాడు ముందు ముందుకి. ఇక్కడంతా మొత్తం రెస్టారెంట్ డైనింగ్ ఆ టైప్లో ఇచ్చారండి. మీకు చూపిస్తా వెళ్తున్నాను నేను. వ్యూ అవుట్ సైడ్ డిన్నర్ చేస్తే మస్తు ఉందనమాట. అంటే అదిరిపోయింది ఈ లుక్ కానీ ఇదంతా. అంటే లైటింగ్ చూసారా ఎంత బాగుందో. నైట్ వ్యూ చాలా చాలా బాగుంది. అంటే కలర్ఫుల్గా మంచిగా వేసారు. సో ఇది లేక్ సైడ్ అనమాట. మీకు బయట కూడా అంటే ఆల్రెడీ సన్సెట్ అవుతా ఉంది కదా. సో ఇందాక చూపించింది ఇప్పుడు ఇంక మరీ నైట్ అయ్యింది. చూస్తున్నారా నైట్ వ్యూ ఎలా వచ్చిందో. అంత యూనిక్ కాగితం పూలు వీటితో. అంటే మనం గార్డెనింగ్ ఏదైనా చేయించుకోవాలనుకున్నా ఎంత బాగుందో చూడండి మొత్తం కదా. భలే వచ్చింది. సరే ఇంకెళ్ళిపోదామా? ఇక్కడ ఫుడ్ తిందాం అనుకున్నాం కానీ అంటే మన స్టైల్లో ఉంటుందో లేదో తెలీదు. సో ఇక్కడ ఫుడ్ తిందాం అనుకున్నాము కానీ మన స్టైల్లో దొరుకుతుందో లేదని చెప్పి ఇంకా ఫుడ్ తింటలేదండి. బయటికి వెళ్ళి ప్లాన్ చేసాము. సో ఇవాళకి ఎలా గడిచింది ఇంకా తర్వాత ఏంటి ఏదనేది హోటల్లో తింటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, హోటల్ రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడేసుకుందాము. ఆల్రెడీ చీకటి పడిపోయింది. మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం మరి. హలో రిక్కీ. హలో హలో లగేజ్ పట్టుకెళ్ళడానికి అది తోయిడిపోయి ఎక్కువ మళ్ళీ నిన్ను కూడా తొయ్యాలా. ఫైనల్గా హోటల్కి వచ్చామండి. వెల్కమ్ విజయ్. అది హోటల్కి వచ్చేసాము. ఇంక పొద్దునే లెగిసి మరి మొదలెడదాం ట్రిప్. శాంటోనియాలో మరి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఏం చూపెడతాము అన్ని చూసేస్తారా.